ఒప్పుకోరండి. మీరు ఒప్పుకోరు. నేను చెప్పినట్టు మీరు వివాహం చేయలేరు. ఏం చేయాలో చెప్పరాదా? మీరు ఒప్పుకున్న ఆవిడ ఒప్పుకోదండి. మీరేం చెప్తే అది చేస్తామండి. చెప్పండి. చేస్తారా? చెప్పండి. ముమ్మాటికి చేస్తారా? చేస్తుందని చెప్ప. మీకు కాబోయే కోడలికి ఇంకొకటితో వివాహం చేయాలండి. వేరే పెళ్ళ? పెళ్ళంటే నిజమైన పెళ్లి కాదయ్యా, ఉత్తుత్తి పెళ్లి. అంటే డమ్మీ మ్యారేజ్ అన్నమాట. ఉత్తుత్తి పెళ్ళా? ఏమిటయ్యా, ఏమిటంత ఆశ్చర్యపోతున్నావు? గాంధారికి గాడితో వివాహం జరిపించలేదా? మొన్నటికి మొన్న ఐశ్వర్యరాయ్కి పెళ్లికి ముందు వేప చెట్టుతో వివాహం జరిపించారన్న విషయం మన పేపర్లో చదివాం కదా. అలాగే పెళ్లికి ముందు ఆ అమ్మాయికి ఇంకొకరితో వివాహం జరిపించామనుకోండి, దోషం పోతుంది. ఆ తర్వాత అసలు ముహూర్తానికి మన వాడికి ఆ అమ్మాయితో వివాహం జరిపిస్తే సరిపోతుంది. ఇదంతా వింటానికి విడ్డూరంగా ఉంటుంది కానండి, ఇంతకంటే వేరే పరిష్కార మార్గం లేదండి. నా మాట నమ్మండి. ఏం లేదబ్బాయా, ఊరికి డిస్కస్ చేసుకుంటున్నావా? నీకు చెప్పకుండా ఏదో చేద్దామని కాదు. శ్రీ, ఇదంతా నువ్వు నమ్ముతావా? నమ్ముతానన్య, కానీ గుట్టు చెప్పుడు కాకుండా మూడో కంటికి తెలియకుండా ఎవరైనా నమ్మకస్తుడిని చూసి పెళ్లి చేయాలన్నయ్య. నీకంటే నమ్మకస్తుడెవడుంటాడు? నువ్వే పెళ్లి కొడుకువి. అన్నయ్య? ఏం సత్య? నేను మాట్లాడతాను. సత్య, ఏంటి ఏంటి వాళ్ళకి ఉత్తుత్తు పెళ్ళని చెప్పావు, నాకన్నా నిజం చెప్తావా? సత్య, మంద నిజమైన పెళ్ళే. ఏ ధైర్యంతో ఇదంతా చేస్తున్నావు? నాకు భయంగా ఉంది శ్రీ. భయమా? పెళ్లికి 7 అడుగుల దూరంలోకి వచ్చేసాం. కాదు శ్రీ, నీకు అర్థం కావట్లేదు. ఆడపిల్లకి పెళ్ళంటే ఎన్నుంటాయి. ఓ, బాజా భజంత్రులు లేవనా? పెద్ద పెళ్లి పందిరి లేదనా? అది కాదు. ఇంకా అమ్మా నాన్న వస్తారు. నిజంగా? అబద్ధపు పుట్టినరోజుకి తీసుకొచ్చాను, నిజం పెళ్లికి తీసుకురానా? సత్య, ముహూర్తానికి టైం అవుతోంది. బాసికం కట్టుకుందివి గాని కిందకి రామ్మా. దా. ఏంది ఆ పడవ కోసం చూస్తా ఉండా? పెళ్లి కొడుకు మారిపోయాడులే, పెళ్లి కూతురు నువ్వేలే. కూసోబోయే. శ్రీకృష్ణ ఎక్కడ? శ్రీకృష్ణ ఈడాడుండా? యాడో వైకుంఠంలో ఉండడా? ఓ ఏసీపీ రావయ్యా. అబ్బో, కన్యాదానం చేసేవాళ్ళు కూడా తీసుకొచ్చావే. ఇంకేముంది అయితే పెళ్ళే? ఏందయ్యా మొహాలు చూసుకుంటా ఉండారా? పీటల మీద కూర్చోబెట్టమని అడగతా ఉంది. కూర్చోబెట్టండి. నన్ను కాదు, నా శవాన్ని కూర్చోబెట్టండి. ఆడి నాటకాలు చాలు. నీకు నాకు పెళ్ళైతే మా అమ్మ చస్తుందో లేదో తెలీదు గాని మీ ఇద్దరి పెళ్లికి మీ అమ్మా నాన్న రావాలన్నావు చూడు, అదే నన్ను బతికించింది. కోట లాంటి ఇంట్లోంచి వాడు మీ అమ్మా నాన్న ఒక్కడికే కాదు, ఆ నా కొడుకు వాడి బాబుకు కూడా ఫోన్ చేశాడు. నాన్న, చిన్నప్పుడు అమ్మాయిలు వెనక పడతావా అని అడిగావు. బాగుంటే పడతానన్నాను. నిజంగానే పడ్డాను. పెళ్లి చేసుకుని నీ కోడల్ని ఇంటికి తీసుకొస్తున్నా. పెద్ద డేంజరస్ గేమ్ ఆడారు మీరిద్దరు, దొరికిపోయారు. నా పవర్ ఏంటో ఇప్పుడు చూపిస్తాను. రేయ్! అగో, అడితో ఏం పని నీకు? ఈ ఇంట్లో మొదట అడుగు వేసినప్పుడే నా ప్రాణాలకి తెగించాను. నేను చావను, నా ప్రేమ చావదు. దా. నీ పొగరు తగ్గలేదురా? ఇంకా నీ పొగరు తగ్గలేదురా? చంపేస్తాను. విన్నావా? చెప్తే విన్నావా? ఏమైందో చూడు, వాడిని చంపేస్తాడు. ఎందుకంత తెగింపు? ఏడవద్దు. నీకు పెళ్ళయ్యేది నాతోనే, ఈ ఎదవతో కాదు. నువ్వు నన్ను చంపలేవురా. సత్యని తీసుకుని పారిపోకుండా ఈ ఇంటికే ఎందుకు తీసుకొచ్చానో నీకు తెలియాలిగా.
తెలిస్తే గుండాగి చస్తావు. ఎంత నాటకాలు ఆడుతున్నావు? హోమ్ మినిస్టర్ ఇంటికి వచ్చి చెప్పేస్తాను ఎవరి కోసం వచ్చావు చెప్పరా. అని చంపలేనా? I said drop it! I said drop it! హలో, నిజం తెలిస్తే గుండాగి చస్తావు అన్నాను కదా, ఆ నిజం ఇదే. అబే సార్ వావ్ వాట్ ఎన్ ఐడియా. ఆ కాసే పందెమేదో ఇప్పుడే కాయ్ గెలుచుకో. అరెస్ట్ హిమ్. ఎస్ సార్. ఏసీపీ నన్నే అరెస్ట్ చేస్తావా? yes చేస్తాన్రా, అరెస్ట్ చేస్తాన్రా మెంటల్ నాయలా. రూపాయ కాయిన్ కి బొమ్మ బొరుసులాగా మీ ఇంటికి ముందు పోలీసులు, వెనక రౌడీలు, అవినీతి కుంభకోణాల్లో ఉన్నారా. అవినీతి పరుడికే మీ ఇంటి గేట్ పాస్ ఇస్తారు. అందుకే లంచం తీసుకుని ఎంటర్ అయ్యా. బట్ థింగ్స్ ఆర్ నాట్ ఈజీ అని తెలుసుకున్నా. ఆ టైంలో ఈ కుర్రాడు తగిలాడు, నన్నే పల్టీ కొట్టించాడు. నాకు నచ్చాడు. న్యాయానికి గుచ్చుకున్న నీలాంటి ముళ్ళుని తీయడానికి ముళ్ళు లాంటి కుర్రాడిని మీ ఇంటి అవినీతి క్యాలెండర్ కి గుచ్చాను. గుచ్చా చూడు, గుర్తుపట్టేవా వీళ్ళని? నువ్వు రేప్ చేసి చంపేసిన జ్యోతి తల్లిదండ్రులు. నువ్వు కోటి మెట్లు ఎప్పుడు ఎక్కుతావా అని ఎదురు చూస్తున్నారు. నేనా కోర్టు పెట్ల? ఎంట్రా పొగరు. మానభంగాలు చేసి మర్డర్లు చేసి తప్పించుకుందాం అనుకున్నావా? మీడియా వదలదు, స్టూడెంట్స్ వదలరు. మొన్న ఢిల్లీలో ఏం జరిగింది? నీలాగే ప్రముఖ రాజకీయవేత్త అన్నాడు తప్పు చేసి తప్పించుకుందాం అనుకున్నాడు. ఎస్ఎంఎస్ ఇచ్చి శిక్ష పడేట్టు చేశారు స్టూడెంట్స్. ఇక్కడ ఎప్పుడు అదే జరుగుతుంది. సిగ్నల్ దగ్గర ఎర్రలేటి బడులా. ఇక్కడ బావగారికి ఎర్రలైట్ అడిపోయింది. వీళ్ళెవరో కాదు, నువ్వు నిర్దోషిగా కోర్టు నుంచి బయటకు వస్తుంటే నిస్సహాయంగా ఉండిపోయిన స్టూడెంట్స్. సాక్ష్యాలేమి లేవని కేసు కొట్టి పారేసిన ఆ జడ్జికే ఇప్పుడు మళ్ళీ ఎస్ఎంఎస్లు పంపిస్తున్నారు. మా దగ్గర సాక్ష్యాలున్నాయి, కేసు రీఓపెన్ చేయండి అని. నా మొహం చూస్తున్నావేంటి? నీ బాగోతం చూడు.
మీ అమ్మని చంపపోయావు కదా ఆ రాత్రి మందులో నీకు గుర్తుండదు చూడు. ఏంటన్నయ్య అమ్మనలా తప్పు కదా. నాకు కానీ తిక్కరేగితే అమ్మ లేదు, నాన్న లేడు, ఫ్రెండ్స్ లేరు, అందరినీ చంపేస్తా. అన్నయ్య కేసు అవుతుందన్నయ్య. ఏంటి కేసు? ఒక అమ్మాయి లేపేలా? జో జో ఆ జ్యోతి దాన్ని రేప్ చేసి మర్డర్ చేశాను. ఏ పీకలేకపోయారు. డబ్బులు విసిరేశాను, వదిలేశారు, అంతే. ముద్దాయి విక్కీని నిర్దోషిగా విడుదల చేయడమైనది. ఈ 11 రోజులు నీ చుట్టూ తిరుగుతూ అన్నయ్య అన్నయ్య అని భజన చేసింది ఈ సాక్ష్యాలని సేకరించి నీకు తద్దినం పెట్టడానికి రా కొడక. ఇప్పుడు ఎక్కడ ఉన్నావంటే? ఇదిగో చెన్నపల్లి జైలు దగ్గర ఉన్నావురా. ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది, ఆపేసి ఉండారు. అక్కడే ఉండిపో. ఇక్కడ దాకా ఎందుకు పెట్రోల్ బొక్క? కొంచెంసేపు ఉంటే బావగాడు కూడా అక్కడికే వచ్చేస్తున్నాడు. నువ్వు అత్తయ్య బావగాడు ముగ్గురు కలిసి జైల్లోకి వెళ్ళి జాగింగ్లు చేద్దరు గాని నేను మాత్రం దుబాయ్ పారిపోతున్నాను. రారా నీ అంత ఎదవలా ఎవడు తయారవకూడదని మా థియేటర్ లో స్లైడ్ వేస్తా. సార్ మీ కెమెరా పెన్ సార్ నా దగ్గరే పెట్టుకుంటాను. ఎదవలు ఎక్కువైపోయారు. చాలా థ్యాంక్స్ బాబు. అయ్యో ఏంటండి సార్ అర్జెంట్ గా ఒక మోటార్ బైక్ కావాలి సార్. ఎందుకు? అది మేమిద్దరం జామ్ జామ్ అంటూ జంజామ్ అంటే? జామ్ అంటే అది ఎలా చెప్పండి సార్. ఓ సిగ్గా, ఆహా. ఓ హగ్గా, అంత బిగ్గా. బైకి కావాలి.